అంటే ఏం జరిగింది? అమ్మో అమ్మో అమ్మో, ఏంటిది? అంత జరిగిందా? అయినా వాడు నీ మీద అలా చెయ్యలా వేశాడే. వాడు చెయ్యి రీపోను, వాడు చెమ్మడిపోను, దరిద్రుడు దరిద్రుడని. ఆ సామాన్య లాంటిదైతే చెత్త చెత్త బట్టలు వేసుకొని మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించారంటే అర్థం ఉంది. సామాన్య అంటే సామాన్య కాదు, సామాన్య లాంటి వాళ్ళు అని. నీకేమమ్మా శాము, లక్షణంగా ఉంటావు. పెద్దమ్మా, ఇక్కడ టాపిక్ బట్టల గురించి కాదు. అంటే సూర్య, నేను అనేది చక్కగా పొందిగ్గా మంచి కట్టుబొట్టుతో బయటకు వెళ్లే ఆడపిల్లల విషయంలో కూడా ఆకతాయి వెధవులు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారంటే కారణం ఎవరు? అదే కొందరు చాలీ చాలని బట్టలు వేసుకోవడం వల్లే. పెద్దమ్మా, ప్లీజ్ గా సైలెంట్ గా ఉంటావా? శామ్, నువ్వు బైక్ నెంబర్ చూసావా? నోట్ చేసుకున్నావా? ఆ బైక్ కి నంబర్ ప్లేట్ కూడా లేదు చంద్ర. అవునా? అంతేనమ్మా. దొంగ బుద్ధి దొంగకి, దొరబుద్ధి దొరకి అని ఊరికినే అంటారా? వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు చంద్ర. జరిగింది చాలే సూర్య. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళని ఏమైనా చేస్తే, అమ్మో ఆ కక్షతో శామ్ని ఏమైనా చేస్తే వాళ్ళు అలా అని వదిలేస్తామా అమ్మా? రాస్కల్, వాడు కానీ నా కంట పడితే అవి కష్టపడ్డావు కానీ ఫలితం దక్కలేదురా. క్రెడిట్ కార్డు దొరికింది కదరా. అది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదురా. అదేంట్రా అంత మాట అనేసావు? బ్రౌజర్ ఫేసును నువ్వును. అవునరా, వాడు చెప్పింది కరెక్టే కదా. ఏంట్రా కరెక్ట్? అరే అభి, ఆ అమ్మాయి క్రెడిట్ కార్డుని యూజ్ చేయాలంటే దాని పాస్వర్డ్ నీకు తెలిసి ఉండాలి కదా. అది తెలియనప్పుడు ఈ క్రెడిట్ కార్డు వేస్ట్ కదరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.